जय हो। కుమ్మరి చక్రం, కమ్మరి కొలిమి, జాలరి పగ్గం, సాలెల మగ్గం వేయి జీవన వృత్తుల శ్రమజీవన మార్గాలే. కేరళలో కొచ్చిలో నివసించే వికే జయన్ సవాళ్లను స్వాగతించి కుటుంబ వారసత్వ వృత్తిని చేపట్టారు. కుండలు, మట్టితో వంట పాత్రలు, కళాత్మక వస్తువుల తయారీతో జీవన మార్గం నిర్మించుకున్నారు. టెర్రా క్రాఫ్ట్ పేరుతో వేదిక స్థాపించి వ్యాపారవేత్తగా ఎదిగారు. మరోవైపు మట్టి పాత్రల తయారీలో శిక్షణనిస్తున్నారు. తొలివాన పొడమిని ముద్దాడితే మట్టి వాసనే కదా. ఆ పరిమళాలను ఎటూ డబ్బుతో తెచ్చివ్వలేము. కాని మట్టి పాత్రలలో వంటకాలతో మీగడ పెరుగు రుచి ఓ అనుభూతి. వంటకాల తయారీ ఆరోగ్యమని ఓ విశ్వాసం. లోకం వాడుకమరిచిన మట్టి పాత్రలు మళ్లీ వంటశాలల్లోకి చేరుతున్నాయి. అత్యధిక వేడితో కాల్చి ఎర్రటి మట్టి పాత్రలు సృష్టించే ఇటాలియన్ తరహా టెర్రాకోట్ పాత్రలు కొలువు తీరుతున్నాయి. కళాత్మకంగా ఉంటాయి, వంటకు పనికొస్తాయి. కేరళవాసి వికే జయన్ డిగ్రీలు చదివి మరీ మట్టి పాత్రల తయారీ రంగంలోకి వచ్చారు. ఆయన విజయగాథ ఈ కథనం. ഞാൻ വി കെ ജയൻ, എറണാകുളം സ്വദേശിയാണ്. ഇത് ടെറാ ക്രാഫ്റ്റ്സിൻ്റെ പ്രൊപ്പറേറ്റർ. ഈ നമ്മൾ ഇപ്പോൾ ടെറാ ക്രാഫ്റ്റ്സ് എന്നുള്ള സ്ഥാപനം ഞാൻ തുടങ്ങിയിട്ടുണ്ട്. എൻ്റെ പ്രൊഫഷണലി 35 വർഷമായി. దీని పేరిల్ నేను ఈ పరిశ్రమలో 35 ఏళ్లుగా ఉన్నాను. నా కార్యక్షేత్రం టెర్రా క్రాఫ్ట్ సంస్థను ప్రారంభించి 33 సంవత్సరాలు. ఇక్కడ మేము రోజువారీ వాడుకునే పాత్రలు, అలంకరణ, కళాత్మక వస్తువులు, శిల్పాల రూపకల్పన, ఉద్యానవన అలంకరణలకు సంప్రదాయ కుండల తయారీ సాంకేతికతని వాడుతున్నాం. అదనపు విలువ జోడిస్తున్నాం. మట్టిని ఉపయోగించి చేసే పనుల అవకాశాలను అన్వేషిస్తున్నాం. అది കഴിഞ്ഞിട്ട് ഇത്തരം എന്താ പറയുക, ഡെക്കറേറ്റീവ് പർപ്പസിന് വേണ്ട സാധനങ്ങൾ, ഇപ്പോൾ ആർട്ട് വർക്ക്, ശില്പങ്ങൾ, ഇന്ത്യയുടെ ഡെക്കറേഷൻ, ലാൻഡ്സ്കേപ്പിങ്ങിൽ വരുന്ന സാധനങ്ങൾ, പിന്നെ വ്യത്യസ്തമായിട്ട് ഏത് തരത്തിൽ കളിമണ്ണിനെ ഉപയോഗിക്കാം എന്നൊരു വൈവിധ്യമുള്ള మేఖల ఈ ఫీల్డ్ని కണ്ടെత్తాൻ వేണ്ടിയാണ് നമ്മൾ ശ്രമിച്ചുകൊണ്ടിരിക്കുന്നത്. టెర్రకోటాగా పిలిచే ఈ ఎర్రమట్టి వస్తువుల తయారీ ఇప్పుడు మొక్కలు పెంచే కుండీలు, అలంకార వస్తువుల తయారీకి విస్తరించింది. కేరళ రాష్ట్రం కోచికి చెందిన వృత్తిపని కళాకారుడు వికే జయన్ 1995 ఎర్నాకులం జిల్లా ఏరూరులో మట్టి కళాఖండాల తయారీ కేంద్రం టెర్రా క్రాఫ్ట్ను ప్రారంభించారు. కేవలం తన కోసమే కాదు, తనలా ఉపాధి పొందాలని అభిలషించే వారికి శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. విభిన్న ఉత్పత్తుల శ్రేణులు 50 రూపాయల నుంచి 15,000 రూపాయల విలువైన వస్తువులున్నాయి. സ്കൂൾ വിദ്യാഭ്യാസം ഏതാണ്ട് ഒരു 7ാം ക്ലാസ് വരെ എൻ്റെ കുടുംബത്തിൽ വർക്ക് ഉണ്ടായിരുന്നു. ട്രഡീഷണൽ പോട്ടേഴ്സ് ഫാമിലിയാണ് എൻ്റെ. പക്ഷേ എനിക്ക് വർക്ക് కండిട്ടുണ്ട്. నేను సంప్రదాయ కుండల తయారీ కుటుంబానికి చెందినవాణ్ణి. 7వ తరగతి వరకు సంప్రదాయ కుండల తయారీ విధానాన్ని దగ్గరగా పరిశీలించే అదృష్టం నాకు కలిగింది. డిగ్రీ పూర్తయిన తర్వాత పోటరీ కోర్స్ చేశాను. తిరువనంతపురం ఖాదీ కమిషన్ కేంద్రంలో, అనంతరం కర్ణాటకలోని బెళగావి వెళ్లాను. అక్కడ కేంద్రీయ గ్రామీణ మట్టి పాత్రల తయారీ సంస్థలో పై చదువులు చదివాను. అక్కడే కుమ్మరి చక్రం తిప్పటం సాధన చేశాను. మోడలింగ్, సిరామిక్ గ్లేజింగ్ టెక్నాలజీ నైపుణ్యాలను నేర్చుకున్నాను. ഇതിൻ്റെ കുറേ അധികം കാര്യങ്ങൾ മനസ്സിലാവുന്നത്. അപ്പോൾ വീൽ വർക്ക് പ്രാക്ടീസ് എടുത്തു, പിന്നെ മോഡലിംഗിൽ ప్రాక్టీస్ ചെയ്തു, കുറച്ച് సిరామిక్ గ్లేజింగ్ టెక్నాలజీ ఎല്ലാം അവിടെ പഠിച്ചു. ఒక కళను తనతోనే ఉంచుకుంటే వాడు నిజమైన కళాకారుడు కాడు. స్వతహాగా ఉన్న అభిరుచి, కుటుంబ వారసత్వంగా అందిన కళ, నేర్పిన నైపుణ్యాల వల్ల టెర్రా క్రాఫ్ట్ ఔత్సాహికులకు శిక్షణ కేంద్రంగా మారింది. పాత్రల తయారీలో శిక్షణకు ఏరూరులోని ఈ కార్యక్షేత్రానికి దేశ విదేశాల నుంచి ఔత్సాహికులు వస్తున్నారు. దైనందిన జీవితంలో వాడుకునే వస్తువుల నుంచి అలంకరణకు వాడే వస్తువులు, కుండీలు, ఇతర వస్తువులను తయారు చేస్తున్నారు. సంప్రదాయ వృత్తిని కాపాడటంలో జయన్ అంకిత భావానికి, తపనకు తన కృషే నిదర్శనం. ടെറാക്കോട്ട എന്ന് പറയുന്നത് ഈ നമ്മൾ സിറാമിക്സ് എന്ന് പറയുന്നൊരു സബ്ജക്റ്റാണ്. നമ്മൾ മൺപാത്ര നിർമ്മാണം നോർമലി ഇപ്പോൾ ടെറാക്കോട്ട കുറച്ച് ആളുകൾക്ക് തിരിച്ചറിഞ്ഞിട്ടുണ്ട്. എന്താണ് ടെറാക്കോട്ട എന്ന് വെച്ചിട്ടുണ്ടെങ്കിൽ
ఈ సెరామిక్స్ൻ്റെ ഏറ്റവും టెర్రాకోట మీద ఇక్కడి వారికి అవగాహన తక్కువే. పాత్ర తయారీ తర్వాత కొలిమిలో 900 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉంచుతారు. ఇందువల్ల ఈ మట్టి పాత్రలు ఎరుపు రంగును సంతరించుకుంటాయి. ఇందులో ఇనుప ఖనిజ ధాతువులున్నాయి. పింగాణి మట్టి పాత్రలు కాంతిని ప్రతిఫలిస్తూ మెరుస్తుంటాయి. പോർസലൈൻ, എർത്തൺ വെയർ, സ്റ്റോൺ വെയർ, റിഫ്രാക്ടറീസ്, പിന്നെ എന്താ റിഫ്രാക്ടറീസ്, രാക്കു, ഇങ്ങനെ പറഞ്ഞിട്ട് ഒരുപാട് వెరైటీ ఉంది. టెర్రా క్రాఫ్ట్స్ కేంద్రం ఔత్సాహికులకు పాత్రల తయారీలో శిక్షణ ఇచ్చే కార్యక్షేత్రంగా మారింది. విశాలమైన స్టూడియో ప్రాంగణంలో తయారీకి అవసరమైన చక్రాలు, ఇతర హంగులన్నీ ఉన్నాయి. ముద్దమట్టిని ఉంచిన చక్రాన్ని తిప్పుతూ చేతులతో ఆకృతినిచ్చే పనులు స్వయంగా చూడాలి. లీనమై అనుభూతి సొంతం చేసుకోవాలని వీరు వస్తుంటారు. శిక్షణ తరగతుల వ్యవధిని అనుసరించి నిర్వాహకులు రుసుము తీసుకుంటారు. വെല്ലുവിളി എന്ന് പറഞ്ഞാൽ ഞാൻ പേടിച്ചിട്ടാണ് നമ്മളിതിൽ എനിക്കങ്ങനെ പേടിയുണ്ടായില്ല. കാര്യം എന്താ വെച്ചിട്ടുണ്ടെങ്കിൽ എൻ്റെ സമൂഹത്തിലുള്ള എൻ്റെ വീട്ടിലെല്ലാവർക്കും, അയൽവാസികളെല്ലാവരും നിർത്തിയ സമയത്തും നാട്ടുകാരെല്ലാവരും പണി നിർത്തുന്ന സമയത്ത് ఇది తొడగను. మా వాళ్ళంతా సంప్రదాయ కొండల తయారీ పని నిలిపివేసినప్పుడు నేను ఈ వృత్తి పనిని ఆరంభించాను. ఒకవేళ నేను విఫలమైనా ఎంచుకుని ముందుకు సాగేందుకు నాకు ఇతర మార్గాలున్నాయి. ఆ నమ్మకం నాకుంది. అది నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. మాకెదురవుతున్న ప్రధాన సమస్య, సవాల్ ఏంటంటే నాణ్యమైన మట్టి లభించడం లేదు. మాకు మరో సవాలు నిపుణులైన పనివారి లభ్యత. പ്രൊഡക്ഷൻ ഓർഡറുകൾ കൂടുതൽ വന്നു തുടങ്ങിയ സമയത്തൊക്കെ നമുക്ക് ഇപ്പോഴും അങ്ങനെ തന്നെയാണ്, ഒരു സ്കിൽഡ് വർക്കേഴ്സിനെ കിട്ടാൻ സാധ്യതയില്ല. പിന്നെ ഇതിൻ്റെ പുതിയ മേഖലകളെക്കുറിച്ച് അറിയാൻ കേരളത്തിൽ നമുക്കതിന് സാധ്യത തീരെ കുറവാണ്.